కాకినాడలో బైక్ల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా జుల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్ బైక్లను వాడుతున్న సైలెన్సర్లను రోడ్ లోరర్లతో తొక్కించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. లేదా అందరూ హెల్మెట్లు కొనుక్కొని వచ్చి తీసుకెళ్తారు వెహికల్స్. ఆ పని చేయండి, పైన వద్దులే, వెళ్ళి హెల్మెట్లు కొనుక్కొచ్చేసేయండి, లేదా ఇంటి దగ్గర ఉంటే తెచ్చేసుకోండి. మాట్లాడు. 60 డెసిబెల్ దాటి సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ సైలెన్సర్లు సీజ్ చేసి ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ట్రాఫిక్ 1, ట్రాఫిక్ 2 రెండు పోలీస్ స్టేషన్లోనూ ఈ డ్రైవ్ కంటిన్యూస్గా చేశారు, అలాంగ్ విత్ లా అండ్ ఆర్డర్ పోలీస్. ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్లో ఎప్పటి సీజ్ చేసిన సైలెన్సర్లు అప్పటికప్పుడే డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ 2లో అన్ని అక్యూములేట్ చేసి టు సెండ్ ఎ గుడ్ మెసేజ్, ఇలాంటి 60 డెసిబెల్ దాటే సైలెన్సర్లు వాడకూడదు అనే మెసేజ్ అందరికీ కన్వే చేయడం కోసం అవన్నీ వాళ్ళ డిస్ట్రక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 2025 సంవత్సరంలో 169 కేసులు పెట్టి 2,20,20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదే 2026లో ఇప్పటిదాకా ఈ 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2-వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ ఇన్వేరియబుల్లీ డూ ఇట్. వాళ్ళతో పాటుగా ఇట్లా సిటిజన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే దిస్ డ్రైవ్ విల్ గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. మాట్లాడు.